ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మనుషులు తాకిన గున్న ఏనుగును తల్లి ఏనుగు ఎందుకు స్వీకరించదు? అధికారులు ఏం చేస్తారో తెలుసా? నేటి ఆధునిక సమాజంలో ప్రజల జీవితాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఏదో వెతుకుతూనే ఉంటున్నారు. ఈ బిజీ లైఫ్లో తమ ప్రియమైన వారితో కూడా సమయాన్ని గడపలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి తమ బంధువుల్ని కలుస్తున్నారు. సంబంధాలు, ప్రేమ లేకుండా ప్రజలు జీవిస్తున్న ఈ వాతావరణంలో తల్లి నుంచి విడిపోయి తన తల్లితో తిరిగి కలవడానికి కష్టపడుతున్న పిల్ల ఏనుగు వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రస్తుతం మానవ జీవితంతో పోలుస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిరోజు ఇంటర్నెట్లో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి. అందులో తప్పిపోయిన గున్న ఏనుగు తన తల్లితో తిరిగి కలిసింది. ఇది వేగంగా వైరల్ అవుతోంది. తల్లి నుంచి విడిపోయిన బాధను, తిరిగి కలిసిన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న గున్న ఏనుగు చాలా మంది దృష్టిని ఆకర్షించింది. చోటు అని పిలువబడే పిల్ల ఏనుగు దాని తల్లి నుంచి తప్పిపోయింది. పిల్ల ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. ఇటువంటి పరిస్థితిలో గున్న ఏనుగును దాని తల్లితో తిరిగి కలిపే ప్రయత్నం చేశారు అటవీ అధికారులు. అటవీ శాఖ సిబ్బంది తల్లి ఏనుగు మూత్రాన్ని పిల్ల ఏనుగుపై పూశారు. ఇలా చేయడానికి కారణం, మనుషులు తాకిన తన బిడ్డని తల్లి ఏనుగు మళ్లీ స్వీకరించదు. అందుకే అటవీ శాఖ అధికారులు గున్న ఏనుగుని తల్లితో కలిపేందుకు ఈ చర్య తీసుకున్నారు. తర్వాత పిల్ల ఏనుగును దానితో కలిపారు. తర్వాత పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు సంతోషంగా నడుస్తున్న వీడియో అందరినీ ఆకట్టుకుంది.